కష్టాల సుడిగుండల్లో చిక్కుకున్న సమయాన దరి ఎవరు చేరలేదు, దూరమైపోయారు. కష్టాల సుడిగుండల్లో చిక్కుకున్న సమయాన దరి ఎవరు చేరలేదు, దూరమైపోయారు. ఉన్నాను అన్నావు, నేనున్నాను అన్నావు, ఉన్నాను అన్నావు, నేనున్నాను అన్నావు. ఎవరున్నారయ్యా, నాకెవరున్నారయ్యా? నన్ను ప్రేమించే దేవుడవు నీవే యేసయ్యా. ఎవరున్నారయ్యా, నాకెవరున్నారయ్యా? నన్ను ప్రేమించే దేవుడవు నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవాడు ఒక్క దేవుడే. కష్టాలన్నవి కొన్ని రకాలుగా వస్తాయి. అది ఆర్థికంగా రావచ్చు. మనం మంచివాళ్ళయి కొన్ని మాటలు కొంతమంది నిందిస్తూ ఉండేటప్పుడు కొన్ని కష్టాలు, వారి ప్రవర్తన బట్టి కష్టాలు రావచ్చు. తల్లిదండ్రులు మంచివారే కానీ పిల్లల వల్ల కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు. కానీ చాలామంది తెలుసుకోవాలి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. ఈ కష్టాల నుంచి, ఈ బాధల నుంచి, ఈ నిందల నుంచి ఎవరు విడుదలిస్తారు అంటే ఒక్క దేవుడు మాత్రమే. ఈరోజు ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ నిందల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, దిగులు పడుతూ చింతిస్తూ ఉన్నావా? ఏ విషయంలో నీ పిల్లల కోసం కానీ, లేదంటే నీ యొక్క కుటుంబం కొరకు కానీ, లేదా నీ జీవితం కొరకు కానీ చింతిస్తూ ఉన్నావేమో. నీకోసం ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఎందుకు నీకు దిగులు? నేనున్నాను కదా, నీకోసం చింతిస్తూ నీకోసం ఆలోచించేవాడు నేనున్నాను కదా అని దేవాది దేవుడు నీకే చెప్తున్నాడు ఈ బైబిల్ గ్రంథం ద్వారా. మీరు ఈ మాటలు మీరు నమ్మితే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో ఒక మాట మాట్లాడతాను మీతో. నెక్స్ట్ వీడియో, ఈ వీడియోతో పాటు నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, కొంతమందికి కొన్ని కష్టాలు ఎలాగొచ్చాయి అంటే పిల్లల వల్ల. అయితే ఆ పిల్లల్ని చూసి కళ్ళ ముందు చెడిపోతుంటే బాధపడిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కొంతమంది వీడు చెడిపోయాడు, లేకపోతే ఈ అమ్మాయి చెడిపోయింది, కొంతమంది ఉన్నారు పాపం స్త్రీలు కూడా. ఇంక వీళ్ళు ఒక ఫిక్స్ అయిపోతారు. ఈ పిల్లలు వాళ్ళ జీవితంలో ఏదో దెబ్బ తగిలింది, ఆ దెబ్బ బట్టి వాళ్ళు ఏమైపోతున్నారంటే తల్లిదండ్రులు మాట వెనుక ఒంటరిగా కూర్చొని, రూముల్లో కూర్చొని మానసికంగా, లేదంటే ఎవరి మాట వినకంట వారి జీవితం అయిపోయింది అనుకొని, కొంతమంది మగవాళ్ళు త్రాగుడికి బానిస అయిపోయి, ఇంకా అనేక రకాలుగా వ్యసనాలకి బానిస అయిపోయి వారి జీవితాన్ని ఇదే నా జీవితం ఇంకా అయిపోయింది అనుకొని కొంతమంది వెళ్ళిపోతూ, వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, రే మ్యారేజ్ చేస్తాంటారా నీకు అంటే, నాకు మ్యారేజ్ వద్దు ఏమొద్దు అని కొంతమంది స్త్రీలు కూడా లైఫ్లో కొన్ని దెబ్బలు తిని మ్యారేజ్ మీద విరక్తి వచ్చి వారు కూడా తల్లిదండ్రుల మాట వినకంట వారు కూడా మానసికంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అలాంటి వారి కోసం నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అలాగా చాలామంది ఒంటరి అయిపోయి, బానిస అయిపోయి, తల్లిదండ్రుల మాట వినకంట నా జీవితం ఇదే అనుకొని కొంతమంది వయసు అయిపోయి ఈరోజు బాధపడుతూ ఒంటరి జీవితంలో అనాథలుగా బ్రతికిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి నేనైతే ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొంతమంది తల్లిదండ్రులు తొందరపడి నాశనం అయిపోతున్నాడు, ఎలాగైనా ఇది పెళ్లి చేసేయాలి, ఈ అమ్మాయి మా మాట వింటలేదు, ఏవో కొన్ని లైఫ్లో దెబ్బతిందని, అసలు మా మాట వింటలేదని సంబంధాలు చూసి తొందరపాటులో అవతల వారు ఎవరు ఏమిటి అనేది తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఏదో విధంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు తొందరపడి. ఈరోజు ముక్కుసూటిగా మీతో మాట్లాడుతున్నాను తల్లిదండ్రులారా, దయచేసి
తొందరపడి మీరు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే ఆల్రెడీ లైఫ్లో వాళ్ళు దెబ్బతిని ఉన్నారు. వచ్చిన వారు మంచోళ్ళు అయితే పర్వాలేదు, వారు కానీ చేసుకున్నవాడైనా చేసుకున్న ఆమెనా మగవాడికి ఒక మంచి స్త్రీని చూసి పెళ్లి చేయడం చాలా ధర్మం. ఏం పర్లేదు, వీడికి ఎవరినిస్తే వీడికి ఎవడిస్తాడు వీడికి పిల్లని, చెడిపోయి ఉన్నాడు అని మీరు తొందరపడి వాడికి కానీ ఆ అమ్మాయి ఎలాంటిదో కూడా ఎంక్వైరీ చేసుకోకుండా, వారి కుటుంబం ఎలాంటిదో ఎంక్వైరీ చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేస్తే, అలాగే అమ్మాయి కూడా దెబ్బతింది. ఈ అమ్మాయి కోసం అందరికీ తెలుసు, అంచేత తొందరపడి నేను పెళ్లి చేసేయాలని పెళ్లి చేసేస్తే ఆ వచ్చిన వాడు మంచోడు కాకపోతే చాలామంది చనిపోయిన వారు ఉన్నారు. మగవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు. ఇదేంటి నా జీవితం, మా అమ్మాళ్ళు ఏదో చెప్పి మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటిది వాళ్ళు వచ్చారు, ఇలాంటి అమ్మాయి వచ్చిందని స్త్రీల మీద అసహించుకుని చనిపోయిన వారు, ఇంకా లోకానికి దగ్గరే బానిసలు, దుష్టత్వంతో నిండిపోయి చెడిపోయిన వారు ఉన్నారు. అలాగే స్త్రీలు కూడా ఏదో మా అమ్మాళ్ళకి వద్దన్న చేశారు నాకు పెళ్ళి, ఇక వచ్చిన వాడు ఇంకా భయంకరంగా ఉన్నాడు, నేను చనిపోవడమే బెటర్ అని చనిపోయిన వారు ఉన్నారు. కొంతమంది విడిచి ఇల్లు వదిలిసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇంకా తెగించి ఈడేలాంటి ఇంకెలాంటి మగవాళ్ళని నమ్మకూడదని వాళ్ళు 2 అడుగులు ముందుకు వేసి ఆ భర్తను వదిలేసి ఈ లోకంలో చెడిపోయి తిరిగిన వారు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. ఇలాంటి వారు కొంతమంది ఉండి ఎంతోమంది బాధపడుతున్నారు. దయచేసి నేను మీ తల్లిదండ్రులకి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తొందరపడి కానీ మీరు ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళకి తొందరపడి ఎంక్వైరీ చేయకుండా పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ లైఫ్ని మీరే దెబ్బతీసిన వారు అవుతారు. వారి జీవితాన్ని కోరిని నరకంలో పడేసేవారుగా మీరు అవుతారు. వారి జీవితాన్ని పతనానికి వెళ్ళిపోవడానికి కారణం మీరే అవుతారు. దయచేసి అబ్బాయికి మంచి అమ్మాయి వచ్చిందంటే అమ్మాయి మంచి గుణమై మంచి ఎంక్వైరీ, అమ్మాయి ఈ అబ్బాయి కొంచెం లైఫ్లో దెబ్బతిన్నాడు కనుక వచ్చిన అమ్మాయి మా అబ్బాయిని బాగా చూసుకోగలదు అని మీరు ఎంక్వైరీ చేసి మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే మీ అబ్బాయి జీవితం ఫలిస్తూ ముందుకు వెళుతుంది. ఎంతో సంతోషము ఆనందముతో ఉంటాడు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. అలాగే అమ్మాయి విషయంలో కూడా ఆల్రెడీ దెబ్బతిన్న అమ్మాయికి ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే వచ్చిన అబ్బాయి చక్కగా అమ్మాయిని చూస్తూ ఉంటే, అమ్మాయి బాగుంటూ చిరునవ్వులతో ఉంటే ఎంతో సంతోషపడుతూ వారి కుటుంబం ముందుకు వెళ్తుంది. మీరు కూడా సంతోషంతో హ్యాపీగా ఉంటారు. ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. దయచేసి తొందరపడి పెళ్ళిళ్ళు చేయకండి. నేను ఒక అబ్బాయి సాక్ష్యం చెప్తాను. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో కొన్ని మాటలు చెప్పిన తర్వాత దేవుడి చిత్తమైతే ఆ వీడియోలోనే ఒక అబ్బాయి సాక్ష్యం కూడా చెప్పాలని, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. దయచేసి అబ్బాయి ఏదో చెడిపోయాడని, అమ్మాయి ఏదో దెబ్బతిన్నదని తొందరపడి పెళ్లి చేసి వారిని ఇంకా బాధ పెట్టాలనుకుంటే మీకు నచ్చిన పెళ్లి చేసేయండి. లేదు వారి భవిష్యత్తు బాగుండాలి, మీ కళ్ళ ముందు మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే ఆలోచించి తొందరపడకుండా దేవుని మీద ఆనుకొని వారికి మంచి అబ్బాయిని వారికి మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా మీ భారం అంతా దేవుడి మీద వేయాలి. ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులు ముఖ్యంగా మీ అబ్బాయి కోసమో మీ అమ్మాయి కోసమో దిగులు పడిపోయి చింతిసి మీరు అనారోగ్యం పడిపోయి మీరు ఇబ్బందులు పాల్పడే కన్నా, మీరు మనుషులు వారి బట్టి చెడిపోతున్నారని వారి బట్టి చాలామంది పక్క వాళ్ళే నిందిస్తూ ఉంటారు. వీళ్ళ అమ్మాయి ఇలాంటిది, వీళ్ళ అబ్బాయి ఇలాంటివాడు నిందిస్తూ బాధిస్తూ ఉన్నారు. చాలామంది ఉంటారు పక్క వాళ్ళు, కానీ వారిని చూడకండి. ఎందుకంటే సమాజంలో మనిషికి శత్రువు అయిపోయాడు. దయచేసి దేవుడి మీద మీరు ఆనుకుంటే ఖచ్చితంగా ఆ నిందలన్నిటి నుంచి, ఆ బాధలన్నిటి నుంచి, మీ బాధ, మీ వేదన, మీ కృంగుదల, మీ చింత అన్నిటి నుంచి కూడా దేవుడు విడుదలిస్తాడు. నేను నమ్ముతున్నా. ఎందుకంటే కొన్ని జీవితాలు పతనానికి వెళ్ళిపోయి కొన్ని జీవితాలు బాగున్నాయి దేవుడు బట్టి. నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. తల్లిదండ్రులారా ముఖ్యంగా వీడియో మీకే. మీ పిల్లలు ఏదో లైఫ్లో దెబ్బతిన్నారని వారి జీవితం ఇంకా అయిపోయింది, ఏదో విధంగా పెళ్లి చేసి పడేస్తే ఎక్కడో ఉంటాడో అని అనుకోవడం కరెక్ట్ కాదు.
వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీ భారం దేవుడి మీద వేయండి. ఖచ్చితంగా దేవుడు ఒక దారి చూపిస్తాడు. మీ ప్రార్థన వింటాడు. మీరు మంచివారిగా ఉండాలి. వారి కోసం ఇప్పుడే దెబ్బతిన్నారు, మరి వాళ్ళకి అలాంటి దెబ్బ మరలా తినకండి. మంచి అబ్బాయి నా కూతురికి రావాలి, మంచి అమ్మాయి నా కొడుకు రావాలని ఆలోచించి వచ్చిన వారు మమ్మల్ని కూడా తల్లిదండ్రులుగా చూసే వ్యక్తిగా ఉండాలి అని మీరు ఆలోచించుకుంటే ఖచ్చితంగా తొందరపాటు ఉండదు. నెమ్మది కలిగి సహనంతో ముందుకు వెళ్ళండి. మీ పిల్లల జీవితాలు బాగుంటాయి. దేవుడి మీద అనుకోండి. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన ఒక్కడే. మీ పిల్లల్ని చీకటి నుంచి వెలుగులోకి రప్పించి తన మార్గంలో నడిపించి సంతోషముతో ఆనందముతో నింపేవాడు, తన శాంతితో నింపేవాడు ఆయన ఒక్కడే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.